వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ హోస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి టీవీ చర్చలో 2 రోజుల క్రితం జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ అయిన కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అమరావతి మీద అది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. దర్మిలా గత 2 రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉమెన్ కమిషన్లో కూడా కేసు నమోదైంది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కడికక్కడ నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు దరిమిల ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద ఆయన మీద నమోదు చేశారు కేసు. ఆయనైతే అరెస్ట్ చేసి హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలో ఆయన స్వగృహంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఇవాళ గుంటూరు తరలిస్తూ ఉన్నారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. అయితే ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఆగే అవకాశం కనబడటం లేదు. కేవలం కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద మాత్రమే కాదు, కృష్ణంరాజు మీద కూడా కేసు నమోదైంది. అలాగే సాక్షి టీవీ యాజమాన్యం మీద కూడా కేసు నమోదైంది. వాస్తవానికి తీవ్రమైన తప్పిదం అయితే సాక్షి టీవీ ద్వారా జరిగింది. అయినప్పటికీ సాక్షి టీవీ యాజమాన్యం కానీ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ దీని మీద సరైన నష్ట నివారణ చర్యలు తీసుకోవటంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అన్న సందర్భంలో కొమ్మినేని శ్రీనివాసరావు దాన్ని మరింత ప్రోత్సహించే విధంగా అవును నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను, వ్యభిచారం ఎక్కువ జరుగుతోంది అక్కడ అన్న మాటలు ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అక్కడ అనేక బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉంటాయి. అది ఎస్సీ నియోజకవర్గం. అది 32% మంది అక్కడ ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్నారు. అది ఎస్సీ నియోజకవర్గం కూడా. అలాంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మొత్తం మీద సాక్షి టీవీ యాజమాన్యం మీద కూడా కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని సాక్షి యాజమాన్యం చెప్పింది. కానీ కనీసం దాని మీద యాక్షన్ తీసుకోవటమో లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావుని ఈ చర్చ నుంచి తప్పించడమో లాంటివి ఏమీ చేయలేదు. దాంతో ఆయన కూడా చెప్పుకొచ్చారు, మా యాజమాన్యం చాలా మంచిది, నన్ను కనీసం తప్పించలేదు, నన్ను దీని మీద వివరణ కూడా కోరలేదని చెప్పారు. అంటే ఓవరాల్గా నేను మొన్ననే చెప్పాను, ఇది వ్యక్తిగా చేసిన వ్యాఖ్యలుగా చూడక్కర్లేదు. సహజంగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ద్వేషం. ఆ ద్వేషంతోనే ఆయన అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతోటి అమరావతిని సర్వనాశనం చేసే ఒక ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వరుసగా అమరావతి మీద రకరకాల ఆరోపణలు అన్నీ చేస్తూ వచ్చారు. సో ఇవాళ ఒక పెద్ద నింద అమరావతి మీద వేశారు. అక్కడ వేశ్యలు ఉంటారు, ఎయిడ్స్ పేషెంట్లు ఉంటారు, అక్కడ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ బాగోగుల కోసం ప్రయత్నం చేస్తున్నాయి, వారి సంక్షేమం కోసం అనే మాటలు సాక్షి టీవీ ద్వారా చెప్పించడం ద్వారా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మొట్టమొదటి వికెట్ పడింది కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ తర్వాత జర్నలిస్టు అలాగే అనలిస్ట్ అయిన కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయనతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ ఆయన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు వాస్తవానికి అయితే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక మంచి జర్నలిస్టే. గత దశాబ్దన్నర కాలంగా దాదాపు 10-15 ఏళ్లుగా ఆయన ట్రాక్ తప్పాడు. గతంలో ఒక మంచి జర్నలిస్టుగా ఉన్నాడు. ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు. ఆ తర్వాత ఎన్టీవీలో చర్చలు చేసేవారు. ఆ తర్వాత సాక్షికి ఆయన మారాడు. ఎప్పుడైతే రావణ పక్షం వహించాడో దానికి తగ్గ ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాడు అని చెప్పాలి. రావణ పక్షం తీసుకున్నాడు, ప్రజాపక్షం వదిలి రావణ పక్షం తీసుకున్నాడు. ఆ రోజే కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టుగా చచ్చిపోయాడని చెప్పాలి. ఆ నేపథ్యంలో ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడంలో ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎక్కడ ఎవరిని వదలొద్దన్న మాటలైతే వినపడుతున్నాయి. మరి దీని తర్వాత నెక్స్ట్ వికెట్ కృష్ణంరాజు ఉంటుందా లేకపోతే సాక్షి యాజమాన్యంలో ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరి మీద కేసులు నమోదవుతాయి, యాజమాన్యం మీద కేసు నమోదైతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, పోలీసులు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారనేది మనం వేచి చూడాలి.